క్యాండిడ్ అంటే మనం ఏం మాట్లాడినా అదే వచ్చింది అనమాట. నువ్వేదనుకుంటున్నావు? బిగ్ బాస్ 8కి వెళ్దాం అనుకుంటున్నా. ఎలా అనుకుంటున్నావు? రైతు బిడ్డ తెలుసు నీకు? రైతు బిడ్డ తెలీదా నీకు? రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. ఓ ఆయనలాగా నువ్వు కూడా వీడియో చేయాలి, అప్పుడే నువ్వు కూడా వెళ్తావు. లేకపోతే కష్టం. చెయ్యాలంటావా? చెయ్యాలి మరి. ఆయనలాగా మట్టి తినాలి నువ్వు. ఆడు మట్టి తినే వెళ్ళాడు. అయ్యో మట్టి. ఈసారి నుంచి నువ్వు మంచినీళ్ళు తాగు. చూడండి ఫ్రెండ్స్. కానీ మంచినీళ్ళ మట్టి అంటే కష్టం కదా, తింటే అరగదేమో. అరగదు. లేకపోతే ఇంకా మంచి సెలబ్రిటీ అయిపోవాలి. మీరు చెప్పండి ఫ్రెండ్స్, బిగ్ బాస్కి వెళ్ళాలంటే ఏమేమి క్వాలిటీస్ ఉండాలి? నువ్వు చెప్పావన్నా ఏమేమి ఉండాలి బిగ్ బాస్కి వెళ్ళాలంటే? కొద్దిగా డాన్స్ ఉండాలి, కొద్దిగా ఫేస్లెస్ జోక్స్, కొద్దిగా నవ్వించే ఉండాలి. అది ఓకే. కొన్ని టాస్క్లు ఉండాలి. ఇంకేం ఉండాలా? టాస్క్ ఉంటే దాన్ని క్లియర్ చేసే అంత ఉండాలి నీకు. అంటే టాస్క్ ఇస్తే నువ్వు దాన్ని క్లియర్ చేసేయాలి. దాంట్లో నువ్వు ఫస్ట్ రావాలి. అంటే నేను చిన్నప్పటి నుంచి క్లాస్ ఫస్ట్ ప్రసాద్. అవునా? అయితే వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ అంటే మనం అక్కడ కూడా టాస్క్ లో ఫస్ట్ వస్తా కదా. క్లాస్ ఫస్ట్ కి టాస్క్లకి తేడా ఉంటుందన్న. చాలా తేడా ఉంటుంది. అంటే క్లాస్ ఫస్ట్ అంటే ఎన్ని టాస్క్లు ఎన్ని ఎగ్జామ్లు పెట్టినా అన్నిట్లో ఫస్ట్ వస్తుంటాయి కదా. అక్కడ ఎగ్జామ్ పెట్టరు టాస్క్లో. గేమ్స్ ఆడిస్తారు. ఓహో అయ్యో. మన ఇద్దరికి నేను ల్యాప్టాప్ బాగా చేస్తాను, ల్యాప్టాప్ కీబోర్డ్ బాగా స్పీడ్ టైప్ చేస్తానంటే అయినా ఒప్పుకోరా? వాళ్ళు గేమ్స్ ఆడిపిస్తారు. మరి మా ఊర్లో ఒప్పుకుంటారా ప్రసాద్? మీ ఊర్లో అయితే మీ ఇప్పుడు అనుకున్నా మా ఊరు నుంచి మా ఊరు నుంచి బిగ్ బాస్ 8కి వెళ్దాం అనుకుంటున్నాను. సో నాతో పోటీ చేసే వాళ్ళు ఎవరైనా వస్తారంటే ఎవరు రావట్లేదు. మరి ఏంటి, ఎట్లా చేద్దాం? అయితే చూడండి ఫ్రెండ్స్, ఒంగోలు ఇది ఉంది, మా అన్నదే ఒంగోలు. ప్రజెంట్ అయితే ఒంగోలు నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇదంతా పోటీ పడి బిగ్ బాస్ కూడా ఇట్లా చేస్తే బాగుండేమన్నా. ఎలా అంటే ప్రతి జిల్లా నుంచి ఒకరిని తీసుకొస్తే బాగుంటుందేమని. మంచి ఐడియా, కానీ అది ఇంప్లిమెంట్ మన వీడియో అంత దూరం పోయిద్దో పోదో వెళ్ళొచ్చు. కానీ అందరూ మీ అలాంటి ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే మేబీ పోవచ్చేమో. వెళ్ళొచ్చాము.